చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఎదుగునైనా మాట్లాడే దేవుడివి, ఈ సమస్త సృష్టిని కలుగు చేసిన సృష్టికర్తవు. ఇదిగోనైనా మా అందరినీ మీ రూపంలో చేసిన గొప్ప దేవుడివి. నాయన, మీలాగా మేము ఉండాలని, నా తండ్రి మీలాగా మేము జీవించాలని ఆశపడుతున్న దేవుడివి. నా తండ్రి మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మీ రూపులోకి మమ్మల్ని మార్చమని, మీ విలువైన మాటలను మాకు వినబడినివ్వమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నా నా తండ్రి. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం తోడుండే దేవుడు. తోడుండే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్యము కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి, విశ్వసించాలి, ఆయన మీద అనుకోవాలి. అలా చేసిన వారు బహు ఉన్నతమైన ఆశీర్వాదాలని స్వతంత్రించుకున్నారు. ఆదరణ పొందుకోవడమే కాక ఆశీర్వాదాన్ని పొందుకునే కృప ఈ యొక్క విశ్వాసంలో ఉంది. చాలామంది అది ఎరగక భయాందోళనకు లోనై దిగులుతోనూ నిరుత్సాహంతోనూ నింపబడుతూ ఉంటారు. తోడుండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అని విశ్వసించినప్పుడు అద్భుతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మరి ఈ తోడుండే దేవుని గురించి ఏ ఏ వాక్య భాగాలు మనకు సెలవిస్తున్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే అనేక లేఖనాలు మనకి నొక్కి ఒక్కానించి చెబుతూ ఉన్నాయి. మనిషి ఆదరణ లేక చాలా దిగులుతోనూ నిరుత్సాహంతోనే అపజయం పాలవుతూ ఉంటాడు. నడిపించేవాళ్ళు లేక, ఆలోచన చెప్పేవారు లేక, జ్ఞానాన్ని చెప్పేవారు లేక మనిషి పాడైపోతూ ఉంటాడు. మనకు ఆలోచన చెప్పే దేవుడు ఉన్నాడు, చేపట్టుకుని నడిపించే దేవుడు ఉన్నాడు, ఆదరణ చెప్పే దేవుడు ఉన్నాడు, మరి ఆలోచన చెప్పే దేవుడు ఉన్నాడు. చాలా ధన్యకరమైన వ్యక్తులు మనం. చాలామంది దిగులుతో ఉంటారు. నన్నెవరు ప్రేమించేవారు లేరు, నన్నెవరు పట్టించుకునేవారు లేరు, నన్నెవరు ఈ పరిస్థితి నుంచి విడిపిస్తారు అని ఒకవేళ దిగులుతో మీరు ఉంటున్నారేమో. చాలా చాలా పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఎవరైనా ఒకవేళ భయంకరమైన వ్యాధితో ఉంటే అయ్యో నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అని బాధపడుతూ ఉంటారు. అలాగే సమస్యల్లో కూరుకుపోయి, అప్పుల్లో కూరుకుపోయి ఉంటే దిగులుతోనూ నిరుత్సాహంతోనూ ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఇక లేదు అనే ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఎవరు నాకు సహాయం చేస్తారు అనే ఒక బాధ, ఎవరు నాకు లేరే అనే దిగులు చాలా వేధిస్తూ ఉంటుంది. ఒక స్త్రీని మనం చూస్తే చాలా ఆలోచించాల్సిన విషయం. బిడ్డలకి ఒకవేళ జ్వరం వస్తే, బిడ్డలకి బాగోపోతే ఆ స్త్రీ రాత్రంతా నిద్రపోక, ఏమాత్రం కూడా తన యొక్క తిండి గురించి కూడా ఆలోచించక, ఆ బిడ్డల యొక్క అనారోగ్యాన్ని బట్టి ఒక దిగులుతోనూ బాధ్యతతోనూ రాత్రంతా కూడా ఆ బిడ్డలతోనే కూర్చుంటుంది. కుబ్బనూనె రాయడమో లేకపోతే మరి ఏదో ఒకటి ఆ బిడ్డలకి పరిచర్య చేసుకుంటూ ఆ బిడ్డల దగ్గరే కనిపెట్టుకుని కూర్చుంటూ ఉంటుంది. నిద్ర రానే రాదు, నిద్ర పట్టదు కూడా ఆ స్త్రీకి. అలాగే భర్తకి బాగోకపోయినా కూడా, అలాగే భర్తకు జ్వరం వచ్చినా కూడా ఏదో ఒక మరి పరిచర్య చేస్తూ, కొబ్బరి నూనె రాస్తూ, కాళ్ళు నొక్కుతూ, అలాగే కనిపెట్టుకుని నిద్ర పట్టక ఆ స్త్రీ రాత్రంతా కూడా తోడుగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ ఆ స్త్రీకి కన్నా జ్వరం వస్తే, ఒకవేళ అనారోగ్యం వస్తే బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఒక పక్కన పిల్లలు నిద్రపోతూ ఉంటారు, ఒక పక్కన భర్త
అలసి సొలసిపోయి వచ్చి నిద్రపోతూ ఉంటాడు. ఎవరి దారిన వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఆ స్త్రీ మాత్రం ఆ జ్వరంతోనో, ఆ యొక్క బాధతోనో, ఆ అనారోగ్యంతోనో, నిట్టూర్పులతో, నిస్పృహతో, వేదన చెందుతూ, బాధపడుతూ, తోడుగా ఉండేవారు లేరని ఒక్కోసారి కొన్ని బలహీనమైన పరిస్థితుల్లో దిగులు పడి దుఃఖించే పరిస్థితులు ఉంటాయి. సో ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది, ఏ స్త్రీ అయినా గుర్తుంచుకోవాల్సింది, దేవుడు తోడుగా ఉంటాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. అలాగే ఈ అంశం విషయంలో కూడా భర్తలు, బిడ్డలు కూడా ఆలోచించాలి. మరి స్త్రీకి బాగోపోతే, ఒక భార్యకో ఒక తల్లికో బాగోపోతే ఖచ్చితంగా తోడుగా ఉండాల్సిన అవసరత లేదండి. మరి ఆ తల్లి, ఆ భార్య మరి తోడుగా ఉంటారు మనకి. మనం ఎందుకు, నిజమే వారు అలసిపోతారు, మనం అలసిపోతాం. నేను అలసిపోయానండి, బాగా ఒళ్ళు పులకరంతో నేను నిద్ర పట్టేసింది, పొద్దునంతా నేను ఖాళీగా లేను కదా, చాలా కష్టపడ్డాను, చాలా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తేనే కదా నా కుటుంబం పోషింపబడుతుంది, నేను బాగా అలసి సొలసిపోయాను కాబట్టి నాకు నిద్ర వచ్చేస్తుంది అని అనుకోవద్దండి. స్త్రీలు కూడా ఇళ్లలో కష్టపడతారు. మరి వారు కష్టపడినప్పటికీ కూడా వారు అలసిపోయినా కూడా బిడ్డల కొరకు, భర్త కొరకు వారు మరి నడుము కట్టుకొని ఉండగలుగుతున్నారు. కాబట్టి ఆ భార్యకి బాగోనప్పుడు, ఆ తల్లికి బాగోనప్పుడు, ఆ తండ్రికి బాగోనప్పుడు ఖచ్చితంగా బిడ్డలుగా అలాగే భర్తగా కూడా అలాంటి తోడుగా ఉండగలిగే మనసు, స్థిరమైన బుద్ధి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఎనీవే, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా కూడా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎలాంటి ఒంటరిగా మీరు మరి మీ బంధువులు ఎవరూ లేని ప్రదేశాల్లో, మీ తల్లిదండ్రులు లేని ప్రదేశాల్లో, నాన్నవారు లేని ప్రదేశాల్లో మీరుండి బాధపడుతున్నా కూడా దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు. తోడుండే దేవుడు దేవుడు మనుషులందరికీ తోడుగా ఉండాలనే ప్రవచించి మరీ తోడుగా వచ్చాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇది ప్రవచనం. ఎప్పుడు ప్రవచనం? క్రీస్తు ఈ భూమి మీద పుట్టడానికి సుమారుగా 750 సంవత్సరాల క్రితం, 750 సంవత్సరాల కంటే ముందు, 7 జనరేషన్స్ కంటే ముందు దేవుడు మనుషులకు తోడుగా వస్తాడు, తోడుగా ఉండటానికి వస్తాడు అని ప్రవచింపబడింది. దేవుడు ముందుగానే చెప్పాడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండటానికి అప్పుడు అంతకుముందు ఆకాశమందు ఆసీనుడిగా ఉండే దేవుడు, పరలోకమందు ఆసీనుడిగా ఉండే దేవుడు సమస్త మానవాళికి, ప్రతి మనిషికి తోడుగా ఉండటానికి క్రీస్తుగా ఈ భూమి మీద జన్మిస్తాడు అని క్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద కన్య మరియ గర్భంలో పుట్టుక మునుపు 750 సంవత్సరాలకు ముందే ప్రవచింపబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఆ నెరవేర్పుని మనం మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు, దేవుడు తోడుగా ఉండటానికి వచ్చాడండి. దేవుడు తోడుగా ఉండటానికి రావటమే కాదు, తన పేరులోనే దేవుడు తోడుగా ఉండేవాడు అని అర్థం. ఇమ్మానుయేల్. యేసు అను పేరుకు రక్షకుడు, మనుష్య కుమారుడు అని అర్థం, మనిషి అని అర్థం. క్రీస్తు అను పేరుకు అభిషక్తుడు, దేవుడు అని అర్థం. క్రీస్తు అను పేరుకు అభిషక్తుడు, దేవుడు అని అర్థం. అలాగే ఇమ్మానుయేల్ అను పేరుకు దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు. చూడండి, యేసు క్రీస్తు అనే పేర్లు అలాగే ఇమ్మానుయేల్ అనే పేర్లు దేవునికి ఉన్నాయి. దేవుడు మనకు తోడుగా ఉండటానికి యేసు క్రీస్తుగా ఈ భూమి మీద జన్మించడం జరిగింది. సో మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రవచించారు, నేను మీకు తోడుగా వస్తాను అని. అలాగే నెరవేర్చారు. మరి దేవుడు తోడుగా ఉంటానని పేరులోనే కలిగి ఉన్నారు. దేవుడు తోడుగా ఉండే దేవుడు అండి. సో బైబిల్లో చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది, మనందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు.
విశ్వసించిన వారు ఆ శక్తిని పొందుకోగలుగుతారు. సో విశ్వసించిన వారు దేవుని కార్యాలను వారి జీవితంలో చూడగలుగుతారు, ఆయన సన్నిధిని అనుభవించగలుగుతారు. మనం విశ్వసించాల్సిన ఆవశ్యకత ఉంది. విశ్వసించిన వారికి మాత్రమే కలిగే మేలు, విశ్వసించిన వారికి మాత్రమే కలిగే ఆ యొక్క స్పర్శ మనకి అర్థమవుతూ ఉంటుంది. విశ్వాసం లేని వారికి అది అవగాహనలోకి అలాగే అనుభవంలోకి రాకపోవచ్చేమో, కానీ విశ్వాసం కలిగి ఎవరైతే వారి మనసులో దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో వారికి అనుభవంలోకి ఈ క్రియ వస్తుంది. ప్రియులరా, ఈ మాటలు మీరు వింటున్నారు, వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీరు ఈ మాటలు వినటం ద్వారా మీరు విశ్వాసాన్ని కలిగించుకోగలిగితే, విశ్వాసాన్ని మీరు పొందుకోగలిగితే ఖచ్చితంగా ఆయన తోడుగా ఉండటానికే వచ్చారు. మనతో దేవుడు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉండే దేవుడు. ఒకవేళ మీరు తల్లిదండ్రులకి దూరంగా ఉన్నారా, మీరు ఒకవేళ చదువుకునటానికి చాలా దూర ప్రాంతాలు వెళ్ళిన స్థితిలో, అయ్యో అమ్మ లేదే, నాన్న లేరు, అయ్యో నా అన్నవారు నాకు సహాయం చేసేవారు లేరు అని బాధపడుతున్నారా? ప్రియులారా, మీకు తెలుసా, చాలామంది గొప్ప సక్సెస్ అయిన పీపుల్, గొప్ప విజయాన్ని పొందుకున్న వ్యక్తుల జీవితాల్లో చాలా గాథలు ఉంటాయి. చదువుకునే పిల్లలు కానీ, అలాగే చిన్నపాటి ఉద్యోగాలు చేసేవారు కానీ చాలా దూర ప్రాంతాలు వెళ్తారు. చాలా దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు వారికి ఒకవేళ జ్వరం వస్తే, ఒకవేళ అనారోగ్యం వస్తే వారు రూమ్లో ఉండి వండుకుని తింటారు. రూమ్లో ఉండి వండుకుని తింటున్నప్పుడు ఒకవేళ మనకి ఏమైనా జ్వరం వస్తే, ఒకవేళ అనారోగ్యం వస్తే ఏమీ చేసుకోలేని పరిస్థితుల్లో మరి ఉంటే, నాకు ఒక స్నేహితుడు ప్రభువుని తెలుసుకున్న విధానాన్ని బట్టి, క్రీస్తును అంగీకరించాడని వారి అన్నలు అలాగే మరి వారి కుటుంబము మరి తన పట్ల వ్యతిరేకత కలిగి చర్చికి వెళుతున్నాడని ఒక వ్యతిరేకత కలిగి కనీసం ఫోన్ కూడా చేయరు. ఫోన్ చేసినా కూడా వారు లిఫ్ట్ చేయరు, ఫోన్ ఎత్తరు. ఎలా ఉన్నావు అమ్మా, ఎలా ఉన్నావు అన్నా అని ఫోన్ చేయడానికి కూడా వారు సరిగ్గా రెస్పాండ్ కారు. అలాంటి పరిస్థితుల్లో తను ఉద్యోగం చేస్తూ తను రూమ్లో ఉన్నప్పుడు తనకి జ్వరం వస్తే తను మరి లేవలేని స్థితిలో ఉండి, భయంకరమైన కనీసం వండుకోలేని పరిస్థితుల్లో ఉండి, మరి ఆ యొక్క జాబ్కి వెళ్ళలేకపోయినా కూడా కనీసం ఫోన్ చేసేవాళ్ళు ఎవరూ లేకపోతే చాలా వేదనతో నింపబడిపోయి, చాలా దిగులుతోనూ చాలా దుఃఖంతో నింపబడిన స్థితి నేను విన్నాను. ప్రియులరా, అలాంటి పరిస్థితులు కూడా చాలామంది వ్యక్తుల జీవితాల్లో ఉంటాయి. మీరు ఒకవేళ చాలా దూర ప్రాంతంలో ఉన్నారు మరి అనుకుంటున్నారా, ఒకవేళ అమ్మ లేదు, నాన్న లేరు, ఎవరు నా కుటుంబం లేరు, నా బంధువులు లేరు అనుకుంటున్నారా? ఎక్కడున్నా దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఎంత దూర ప్రాంతంలో ఉన్నా దేవుడు తోడుగా ఉంటాడు. భయంకరమైన దూర ప్రాంతాల్లో నువ్వు ఉన్నా కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మరి కీర్తనకారుడు అంటాడు, ఆకాశమునికి ఎక్కినా నీవు అక్కడున్నావు, నేను భూమి అంతర్భాగంలోకి పాతాళంలోకి వెళ్ళిపోయినా నువ్వు అక్కడున్నావు, అలాగే సముద్ర అంతర్భాగంలోకి నేను వెళ్ళినా నువ్వు అక్కడను నన్ను నువ్వు చేపట్టుకుని నడిపించగలవు అంటున్నాడు. ఒకసారి చూద్దామా, కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా దేవుడు తోడుగా ఉంటాడండి. దేవుడు తోడుగా ఉండే దేవుడు, ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. 139 కీర్తన 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. ఎంత అద్భుతం! అక్కడ కూడా నీ చెయ్యి నన్ను పట్టుకొని నడిపిస్తుంది ప్రభువా అంటున్నాడు. నిజమే ప్రియులారా, మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా మీ తల్లిదండ్రులకి ఏమండి మీ బంధువులకి మీ వారికి ఎంత దూరంగా మీరున్నా కూడా ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన చేయి పట్టుకుని నడిపించే దేవుడుగా ఉన్నారు. కాబట్టి అక్కడున్నాను ఇక్కడున్నానని దిగులు చెందొద్దు. యోసేపుని చూడండి, యోసేపు ఏమయ్యాడు? యోసేపు అన్నల చేత అమ్మివేయబడ్డాడు. యోసేపు అన్నల చేత అమ్మివేయబడి తండ్రికి దూరం అయ్యాడు. అమితంగా ప్రేమించే తండ్రికి దూరం అయ్యాడు. తండ్రికి మాత్రమే కాదు, నాన్న ప్రతి ఒక్కరికి దూరం అయ్యాడు. కనీసం తన బంధువులు, తన భాష మాట్లాడేవాడు కూడా లేకుండా అంత దూరం అయిపోయి, తన వారు ఎవరూ లేరు, కనీసం నాన్న వారు ఎవరు కూడా కనిపించని ఒక దూర ప్రాంతానికి, వేరొక దేశానికి కొనిపోబడ్డాడు. మరి అక్కడ ఒక బానిసగా బ్రతకాల్సిన పరిస్థితి, ఒక గృహంలో పనుడుగా బ్రతకాల్సిన దుస్థితి వచ్చినప్పుడు యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపు యథార్థమైన జీవితం జీవించాడు కాబట్టి, భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు అత్యంత ఆశీర్వాదాన్ని పొందగలిగాడు.
యోసేపుకి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. మనం యోసేపులాగా యథార్థవంతులుగా, నీతిమంతులుగా, భయభక్తులు కలిగి ఉన్న వారంగా, వాక్యానికి విధేయత కలిగి ఉండే వారంగా ఉంటే దేవుడు విడిచిపెట్టడు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని చూసే పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ఎవరైనా నాకు పెడతారేమో, ఎవరైనా నాకు సహాయం చేస్తారా అనుకునే పరిస్థితుల్లో మనం ఉండక ఆ పరిస్థితి నుంచి ఒకరికి సహాయం చేసే పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి. నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేదు, నా కుటుంబం నన్ను ప్రేమించట్లా, నా భార్య నన్ను ప్రేమించట్లా, నా భర్త నన్ను ప్రేమించట్లా, నా బిడ్డలు నన్ను ప్రేమించట్లా అనుకుంటున్నారేమో. మనం నన్ను ప్రేమించట్లేదు అనే స్థితిలో మనం లేము. మనం ప్రేమించే స్థితిలో ఉన్నాం. నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను, నేను నా సమాజాన్ని ప్రేమిస్తాను, నేను సాటి మనిషిని ప్రేమిస్తాను అనే స్థితిలోనే మనం ఉండాలి. కానీ ఆ తెలియని అయోమయ పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏం కోరుకుంటాం, ఒకళ్ళు మనకు సహాయం చేయాలని, ఒకళ్ళు మనల్ని ప్రేమించాలని మనం కోరుకుంటాం. కానీ ఆ స్థితి దాటి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం ఒకరికి సహాయం చేసే స్థితిలో మనం ఉండాలి. అలాగే మనం ఒకరిని ప్రేమించే, ఎవరి నుంచి మనం ప్రేమను ఆశించక, మన కుటుంబం నుంచి ఏంటి, మన బంధువుల నుంచి ఏంటి, సమాజం నుంచి ఏంటి, మనం ప్రేమను ఆశించే స్థితి నుంచి దాటిపోయాం. మనం ప్రేమను పంచే స్థితిలో ఉన్నాం. దేవుణ్ణి, క్రీస్తుని ఎరిగిన మనం ప్రేమించే స్థితిలో ఉండాలి తప్ప నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా అత్త నన్ను ప్రేమించట్లేదు, నా కోడలు నన్ను ప్రేమించట్లేదు, వారు నాతో మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటాను కదా అనే హీన స్థితిలో మనం లేము. మనం ప్రేమించే స్థితిలో ఉన్నాం కానీ ప్రేమను ఆశించే స్థితిలో లేమన్న సత్యాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. యోసేపు చాలా ఓర్పుగా ఉన్నాడు కాబట్టి అత్యంత దీవెన పొందుకున్నాడు. మరి యోసేపు తన కుటుంబాన్ని ప్రేమించాడు. తనకి ఆ ప్రేమ దక్కకపోయినా కూడా యోసేపు తన కుటుంబాన్ని ప్రేమించాడు. యోసేపు తన కుటుంబానికి సహాయం చేశాడు, తన కుటుంబానికి అండగా ఉన్నాడు, తన కుటుంబానికి నీడనిచ్చాడు. మనం ఒకరికి నీడగా ఉండాలి, మనం ఒకరికి అండగా ఉండాలి. ఒకరికి నేను నీడగా, ఒకరికి పెట్టేవానిగా నేను ఉండాలి అనే ఒక లక్ష్యంతో ప్రభువులో మనం ముందుకు కొనసాగాలి. కానీ మరి లేనిపోని లోకానుసారమైన విషయాల్లో మనం పాలుపంపులు పొంది ఎవరు నన్ను ప్రేమించేవారు లేరు అని పడకూడదు. యోసేపు నడుము కట్టుకున్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి అంతగా దీవెనకరంగా యోసేపు అభివృద్ధి పొందాడు. దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు, విడిచిపెట్టేవాడు కాదండి. దానియేలుకి దేవుడు తోడుగా లేడా? మరి గొప్పగా జీవించిన వారందరూ కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించారు. ఒకవేళ కష్టాల్లో, ఇరుకుల్లో, కన్నీరులో ఉన్నారా? మీరు ఏ కన్నీరులో ఉన్నా, ఏ సమస్య గుండా వెళుతున్నా కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన విడిచిపెట్టేలా మీరు సమస్య గుండా, మీరు కన్నీటి గుండా, మీరు దుఃఖం గుండా, నష్టాల గుండా, అపజయాల గుండా, వ్యాధుల గుండా, మరి గలిబిలి గుండా మీరు వెళుతున్నారా? మీరు గలిబిలి గుండా వెళుతున్నా, నష్టం గుండా వెళుతున్నా కూడా దేవుడు మీతో తోడుగానే ఉన్నాడు. ఆయన ఆదరించే దేవుడు, ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. మీరు నమ్మండి, ప్రభువా నువ్వు నాకు తోడుగానే ఉన్నావు, నాకు సహాయం చేయని అడగండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడినని భక్తుడు చెప్పలేదా? కీర్తనల గ్రంథం 23వ కీర్తన మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడినంటాడు. 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరియు, నీ దండమును నన్ను ఆదరించును. నీవు నాకు తోడయుందువు. ఎంత అద్భుతమైన మాట చూడండి. నీవు నాకు తోడై ఉంటావు, నీవు నాకు తోడై ఉంటావు, నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసిన వారితో 4వ వాడిగా దేవుడు తోడుగా ఉన్నాడు. వారిని అగ్నిగుండం నుంచి విడిపించాడు. అలాగే మనం నష్టాలు గుండా, అపజయాలు గుండా ఒక ఫేజ్, లైఫ్లో డిఫరెంట్ ఫేజెస్ వస్తాయి. చాలా దశలు రావచ్చు, చాలా పరిస్థితులు రావచ్చు. ఒకవేళ నీ స్వయం కృప అపరాధములు, ఒకవేళ రాంగ్ స్టెప్ నువ్వు వేయచ్చు. దేవుడేమి బలవంతంగా నిన్ను నడిపించాడు, బలవంతంగా తిప్పాడు, బలవంతంగా నీ మీద తీసుకొచ్చి రుద్దుడు. సో దేవుడు మనకి మంచి చెడు మార్గాల్ని మన ముందే పెట్టాడు. సో మంచి చెడు మార్గాలు 2 పెట్టి మంచి మార్గంలో నడవని చెప్పాడు. సో 2 ways ఆర్ దేర్. నీవు ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటావో నీ మీద ఆధారపడి ఉంటుంది. నీవు చూస్ చేసుకొని మంచి మార్గంలో, దేవుడు నడిపిస్తున్న మంచి మార్గంలో నడవాలి. అయితే కొంతమంది తెలియక వారు స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారు షార్ట్ కట్స్ ఎదుగుతారు. షార్ట్ కట్స్లో సంపాదించేయాలనో, షార్ట్ కట్స్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలనో,
షార్ట్కట్లో లైఫ్ని ఎంజాయ్ చేయాలనో కొంచెం తొందరపాటు ఆలోచన, తప్పుటడుగులు వేసేస్తారు. వారు వేసినప్పుడు అవి లేనిపోని సమస్యలను వారి జీవితంలో తీసుకొస్తాయి, వారి కష్టాలను తీసుకొస్తాయి, ఇబ్బందులు తీసుకొస్తాయి, ఫెయిల్యూర్స్ని తీసుకొస్తాయి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కూడా ఫేజెస్ ఉంటాయి లైఫ్లో, కొన్ని స్థితులు ఉంటాయి. మనం ప్రతి అడుగు చాలా ప్రాముఖ్యం. ప్రతి అడుగు దేవుని దగ్గర పరిశీలన చేసి దేవుని యొక్క వాక్యపు జ్ఞానంతో మనం నింపబడి ఆయన చిత్తానికి లోబడి జీవిస్తే నెమ్మదికరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. యోసేపు జీవితంలో చూస్తే యోసేపు వేసిన రాంగ్ స్టెప్ కాదు అది. యాక్చువల్గా యోసేపు వేసిన రాంగ్ స్టెప్ కాదు. యోసేపు రాంగ్ స్టెప్ ఇలా యోసేపు మంచిగా ఉన్నాడు, అయినా సమస్య వచ్చింది. చాలా భక్తివంతుడు, చాలా భక్తి కలిగిన వాడు, ఆయన సమస్య వచ్చింది. ట్రబుల్ వస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు తప్పుడు అడుగేస్తే ట్రబుల్ వస్తుంది. ఒక్కోసారి మనం భక్తి కలిగిన వారమైనా, చాలా జాగ్రత్తగా ఉండేవారమైనా కూడా ఇతరుల కుట్రల చేత, ఇతరుల యొక్క ఆలోచన విధానాల చేత, వారి అసూయ చేత వారు మనల్ని సమస్యలకు నెట్టివేసినప్పుడు మనం ఎంత మంచిగా భక్తి కలిగిన వారమైనా కూడా సమస్యలు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి లైఫ్లో. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. అయితే నువ్వు ఎంత సమస్య గుండా వెళుతున్నా కూడా, ఎలాంటి ఫేజ్ గుండా వెళుతున్నా కూడా దేవుడు మాత్రం విడిచిపెట్టడు, ఆయన తోడుగా ఉండేవాడు. సో మ్యాండేటరీగా మనం ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఉండటానికి వచ్చాడు భూమి మీద. ఇమ్మాన్యుయల్గా ఆయన వచ్చాడు, ఉండటానికే వచ్చాడు. ఇవాళ ఆత్మదేవుడిగా, పరిశుద్ధాత్మగా, ఆదరణకర్తగా మనకు తోడుగానే ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే నా పక్కన ఉన్నాడు, నాలో ఉన్నాడు. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వింటున్నారంటే మీ ప్రక్కన, మీ ఎదుట దేవుడు ఉన్నాడు. సో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు. ఒంటరిగా ఉన్న దేవుడు తోడుగా ఉంటాడు. నీవు మరణపు పడక మీద ఉన్నా కూడా దేవుడు తోడుగా ఉంటాడు. భయంకరమైన రోగశయ్య మీద నీవున్నా దేవుడు తోడుగా ఉంటాడు. హాస్పిటల్లో నీవు ఉన్నా కూడా దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు విశ్వసించినప్పుడు అద్భుతాన్ని చూడుతావు. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితిని బట్టి, నీ నష్టాన్ని బట్టి, నీ అప్పులను బట్టి, నీ అపజయాన్ని బట్టి, నీ రోగాన్ని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఎంతకాలం తోడుగా ఉంటాడు? ఎప్పటి వరకు తోడుగా ఉంటాడు? సదాకాలం తోడుగా ఉంటాడు. ఆయన సదాకాలం తోడుగా ఉంటాడండి. మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన సదాకాలం తోడుగా ఉంటాడంట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి భయపడద్దు, దిగులు చెందొద్దు, నిరుత్సాహపడద్దు. తోడుండే దేవుని మనం కలిగి ఉన్నాం. ఇన్ని గొప్ప రిఫరెన్సెస్ని మనం చూసాం. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది? రూతు జీవితం మోడుబారిపోయింది అనుకున్నారు, అద్భుతంగా చిగురించింది, ఫలించింది. మహా ఆశీర్వాదాన్ని మరి రూతు జీవితం పొందుకుంది. మోడుబారిపోయిన జీవితాలను సైతం తిరిగి చిగురింప చేయగలడు. మహావృక్షాలుగా దేవుడు మార్చగలడు. విశ్వసించండి, దేవుని మీద ఆధారపడండి. శక్తి కలిగిన దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడిద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేస్తుంది. మహాగణుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృపా కనికరాలు కలిగిన దేవుడు నాయన, గొప్ప చేయగలిగిన దేవుడు నా ప్రభువా, నా తండ్రి. వింటున్న ప్రతి బిడ్డని మీరు ప్రత్యేకంగా దర్శించండి. మీ కృపతో నింపండి నా ప్రభువా. అయా తోడుండే దేవుడు నాయన. అయా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండి మీ గొప్ప ఘనమైన కార్యాలను వారి జీవితంలో జరిగించి మీ సహాయాన్ని దయచేయమని, అయా అనేక మందికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు నాకు తోడు, ఎడబాయడు, ఎడబాయడు. నాడు దేవుడు నాకు తోడు, ఎడబాయడు, ఎడబాయడు. నష్టాలలోనా, నష్టాలలోనా, వేదనలోనా, శోధనలోనా, నాడు దేవుడు
ఎడబాయడు. కాలములో సంచరించిన అన్నిటిలో మునిగితేనా కరుణ లేని లోకము కాదన్నా, కరుణ లేని లోకము కాదన్నా, కన్నీరు ఉన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు, పిల్లడాడన్నాడు ఎడబాయడు. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.